ఓం శ్రీ గణపతియే నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. సర్వమంగళాయ నమః. ఈరోజు అనేక వీడియోల ముందుకు తెచ్చాను. హస్తరేఖ జ్యోతిష్యం ద్వారా మీ యొక్క సమస్యలు మీరే తెలుసుకునే విధంగా కొద్దిగా అంటే ఒక సముద్రం లాంటి శాస్త్రాన్ని కొద్ది భాగంగా తెలుసుకుని ఒక్కొక్క భాగం తెలుసుకుంటూ పోతే అంటే ఒకేసారి అంతా తెలుసుకుంటే మీకు శాస్త్రం గురించి తెలియదు. ఒక్కొక్క రేఖ గురించి తెలిస్తే చెడు రేఖ మంచి రేఖ అన్నీ కంపేర్ చేసుకుంటే మీకు అర్థమై మీ భవిష్యత్తును మీరే తీసుకుని దుర్మార్గుల నుండి, దుష్ట శక్తుల నుండి, బినామీల నుండి, బినామీ పిటిషన్దారుల నుండి, క్రూరత్వం ఉండేటువంటి వ్యక్తుల నుండి, దుర్మార్గ పురుషుల నుండి స్త్రీలు చేసే మోసాల నుండి పురుషులు రక్షించుకునే ఉద్దేశంతో మీకు ఈ శాస్త్రాన్ని రేఖల ద్వారా, వేళ్ళ ద్వారా అనేక విధాలుగా మీ ముందుకు తెస్తున్నాను. నా వీడియోలు నచ్చితే ఆదరించండి. అదే యూట్యూబ్ పేజీలందరూ అందరికీ పేరు పేరున నమస్కరించుకుంటూ ఈరోజు మరో వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. ఈరోజు ఇది చూపుడు వేలు, ఇది బటన్ వేలు కదా, ఇది చూపుడు వేలు. ఈ చూపుడు వేలుకి గతంలో నక్షత్రాలు ఏడు ఉండాలి, కత్తిరి ఏడు ఉండాలి అనే విషయం అవి ఉంటే ఏ ఫలితాలు వస్తున్నాయో చెప్పాను. ఇప్పుడు మీరు మామూలు బాగా డబ్బు రావాలి. చాలామందికి ఏమంటారు, ఎంతసేపు ఉదయం లేచిన బాగా ధనం రావాలి. అయితే బాగా ధనం రావాలంటే మీకు ఏదో తెలిసింది ఆలోచిస్తారు. మీకు బాగా ధనం రావాలి, బాగా ధనం సంపాదించాలనే కోరుకుండేవాళ్ళు మీ యొక్క ఈ చూపుడు వేల్లో ఇక్కడ అంటే ఎక్కడ మూడవ కనుపు మీద, ఈ కనుపు మీద అంటే ఇది మూడవ కనుపు, ఇది ఒకటి 2 3, ఈ మూడవ కనుపు మీద ఇలా 1 2 3 మినిమం 3 4 నిలువు రేఖలు ఏ విధంగా అయితే ఏ విధంగా ఉంటాయో ఖచ్చితంగా మీరు ధనం బాగా సంపాదిస్తారు. అయితే ధనం అంటే మళ్ళీ మీరు ఖర్చు అవుతుందా లేదా తర్వాత విషయంగా స్థానం చూడాలి, అక్కడ కొంత ఉందా కత్తి చూడాలి. కానీ బాగా డబ్బు అయితే సంపాదిస్తారు. ఆ సంపాదించిన డబ్బుని పెట్టుబడి రూపంలో ఖర్చు కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళ పేరు మీద ఆస్తులు కొనేయచ్చు. కాబట్టి మీ యొక్క రేఖలు ఈ అంగారక ఇక్కడ ఉండేటువంటి అంగారక దెబ్బ బాగా లేకపోతే ఇక్కడ ఈ రేఖలు నిలువు రేఖలు ఉంటే మీరు డబ్బు బాగా సంపాదిస్తారు. ఆ సంపాదించిన డబ్బుని మీ వాళ్ళకి ఇస్తారు, లేకపోతే నీ స్నేహితులకు. అంటే మీరు డబ్బులు సంపాదించుకునే యోగం ఉంది. ఈ ఖర్చు అనేటువంటి మీకు రేఖలు చూడాలి, కత్తులు గుంటలు అనేటువంటివి. కాబట్టి ఎవరికైతే ఇక్కడ చూపుడు వేలికి, ఈ చూపుడు వేలికి అంటే బటన్ వేలికి పక్కలో ఈ చూపుడు వేలికి 3 కానీ 4 కానీ నిలువు రేఖలు ఎవరికి ఉంటాయో ఖచ్చితంగా డబ్బు బాగా సంపాదిస్తారు. ఆ బాగా డబ్బు సంపాదించే వారికి ఈ విధంగా 3 4 నిలువు రేఖలు ఉంటాయి. అంటే మూడో కనుపండి, ఈ మూడో కనుపు మీద గుర్తుపెట్టుకోండి. ఇట్లా పైకి బావు, ఈ మూడో కనుపు మీద ఇట్లా ఉంటాయి, పైదాకా బావు. ఆ విధంగా నిలువు రేఖలు ఉంటే బాగా డబ్బు సంపాదిస్తారు, అది గుర్తుపెట్టుకోండి. అయితే అడ్డమ రేఖలు, వక్రమైన రేఖలు ఉంటే ఇప్పుడు ఇది ఉన్నాయి కదా, ఈ యొక్క భాగంలో ఇలా ఉంది కదా అంటే ఈ అడ్డరేఖలు ఉన్నాయనుకో ఏం ఫలితము? అడ్డం రేఖలు, తర్వాత వంకర టింకర రేఖలు, ఇట్లా వంకర టింకర రేఖలు అనమాట. అట్లా వంకర టింకర రేఖలు అంటే ఎట్టంటే అట్ట చిన్నగా ఉంటాయి. ఈ వంకర టింకర రేఖలు కానీ అడ్డం ఉండాలి, నిలువైన వంకర టింకలుగా ఉంటే ఇలా ఇట్లా నిలువైన వంకర టింకలుగా ఉండవు. రేఖ బాగుంటే బద్దానం బాగా వస్తుంది. వంకర టింకరగా ఉంటే అడ్డం ఉన్న ఫలితం ఏంటంటే, ఎవరికైతే బటన్ వేలు మూడవ కనుపు మీద అడ్డము వక్రము రేఖలు ఉండరాదు, ఉంటే అబద్ధము పలుకుట. ఉదయం లేచి నుంచి సాయంత్రం దాకా అబద్ధాలు చెప్తుంటారు మనకి. అలాంటి వ్యక్తులకి ఈ యొక్క అడ్డరేఖలు ఉంటాయి. ఈ భాగంలో ఇక్కడ అడ్డరేఖలు ఎవరికైతే ఉంటాయో వారు అబద్ధాలు చెప్తారు. వక్రంగా ఉన్నా కూడా, కుంటులుగా రేఖలు ఉన్నా కూడా వాళ్ళు అబద్ధాలు చెప్తారు. అదేవిధంగా
అపకారం చేస్తారు. నువ్వు ఎంత నమ్మినా కూడా వాళ్ళకి అపకార బుద్ధి ఉంటుంది. నువ్వు నమ్మి ఎంత రూపాయలు 10 డబ్బులు ఇచ్చినా ఆ ఒక్కరమైన అడ్డమైన రేకులు ఉంటే మాత్రం నీకు అపకారం చేస్తారు, అబద్ధాలు పలుకుతారు, ఇస్తామని చెప్తారు, ఇవ్వరు, అపకారం చేస్తారు, అపకారం చేయిస్తారు. బినామీలు ఉంటారు వాళ్ళకి. అంటే వీళ్ళేమో చేయించారు, వేరే వాళ్ళ చేత డబ్బులు ఇచ్చి పిటిషన్లు పెట్టిస్తుంటారు. అలాంటి వాడికి అడ్డరేకులు ఉంటాయి. అడ్డరేకులు ఉండేవాళ్ళు అపకారం చేస్తారు. పరద్రవ్యమునందు ఇతరుల అంటే ఇతరులకు రావాల్సిన నిధుల్ని వీళ్ళు వచ్చేటట్టు చేసుకుంటారు. అంటే ఒకరికి చెందాల్సినటువంటివి ఇంకొకరు తీసుకుంటుంటారు. అలా పరద్రవ్యం మీద నందు ఆసక్తి అంటే ఇతరుల ఆస్తుల మీద కానీ, ఇతరుల కష్టం మీద కానీ, ఇతరులకు దక్కాల్సిన కష్టం కానీ తినేవాళ్ళు ఖచ్చితంగా ఈ రేఖలు అడ్డంగానే ఉంటాయి, వక్రంగానే ఉంటాయి. వక్రం అంటే తెలుసు కదా, కుంటూ ఇట్టనే ఉంటాయి, ఇట్టనే ఉంటాయి. వక్రం ఉండకూడదు. వక్రం అంటే వక్ర బుద్ధి. పరద్రవ్యం మీద ఆసక్తి కలిగి పీడించువాడుగును. అయితే ఈ పీడించుకొని అబద్ధాలు చెప్పి ఏదో ఒక సమస్య వాడు నిరంతరం డబ్బే, వాడు ఏదో ఒక సమస్యను సృష్టిస్తాడు, వాడు ఏదో గొడవ సృష్టిస్తాడు. అది బాగలేదంటాడు, ఇది బాగలేదంటాడు, ఆఫీసులకు సాడీలు చెప్తాడు, నిరంతరం సాడీ వాడేం ధనవంతుడు అవుతాడు, వాడేం నిజాయితీగా బతకడు. అలా నిజాయితీగా బతకకుండానే ఇంకొకరి మీద సాడీలు చెప్పుకుంటూ డబ్బే ప్రధానంగా భావించి ఇతరుల సంపాదన, ఇతర కష్టం మీద ఆధారపడి ఇతరులకు దక్కాల్సింది దక్కకుండా చేసే వాళ్ళకి ఈ విధమైన అడ్డరేఖలు, వక్రమైన రేఖలు ఉంటాయి. అయితే ఈ వక్ర రేఖలు, అడ్డమైన రేఖలు చతురస్రంగా ఉన్నా, లేకపోతే మిగిలిన రేఖల్లో మంచి రేఖలు ఉన్నా కొంత ఇతరులకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాయా లేదని మనం భావించుకోవాలి. తర్వాత 3వ కనుపు మీద 2 సమాన రేఖలు ఉన్నా, 3వ కనుపు మీద ఈ 3వ కనుపు, ఇది అన్ని చూపుడు వేల గురించే చెప్తున్నా ఈరోజు. 3వ కనుపు మీద ఇట్లా 3వ కనుపు మీద 2 సమాంతరమైన రేఖలు, ఇలా 2 సమాంతర రేఖలు ఉన్నా వారికి సాధుగుణం ఉంటుంది, ధర్మగుణం ఉంటుంది, మంచి మనసు ఉంటుంది. అంటే 3వ కనుపు మీద ఎవరికైతే సమాన రేఖలు ఉంటాయో, సమానం అంటే ఒకే పొడవుతో ఉంటాయి, సమాన రేఖలు ఉంటాయో ఈ విధంగా అన్నమాట. చూడండి, ఈ విధంగా ఇలా సమానంగా కొలతలు ఉంటాయి, సమాన రేఖలు. ఇది 3వ కనుపు, ఇది 2వ కనుపు, ఇది కింద నుంచి కనుపులు లెక్క వస్తాయి, భాగాలు అయితే పై నుంచి కిందకు వస్తాయి. కాబట్టి ఇప్పుడు కనుపులు చెప్తున్నాం కాబట్టి 3వ కనుపు మీద, ఇది 3వ కనుపు మీద సమాన రేఖలు 2 ఉంటే వారికి ధర్మగుణం ఉంటుంది, సాధుగుణం ఉంటుంది, మంచి మనసు ఉంటుంది. మీకు ఉందా లేదా చూడండి. తర్వాత 2వ కనుపు మీద ఒక రేఖ ఉన్న, 2వ కనుపు మీద అంటే ఇది బటన్ వేలు కదా, ఇది 1 2 1 1 2 3. ఈ 2వ కనుపు మీద ఏముండాలి? ఒక రేఖ ఉన్న, 2వ కనుపు మీద ఒక రేఖ ఉన్న పరులను పీడించుట, అబద్ధం చెప్పుట, పలుకుట. ఈ 2వ కనుపు మీద ఒక నిలువు రేఖ కానీ ఉంటే చూడండి, ఈ ఒక నిలువు రేఖ ఉంటే ఒకటే ఉంటుంది. ఈ ఒక రేఖ ఎవరికైతే ఉంటుందో వారు అబద్ధాలు చెప్తారు. ఇందాక చెప్పినట్టే 3వ కనుపు మీద, 2వ కనుపు మీద ఒక నిలువు రేఖగా ఉంటే పరులను పీడిస్తారు. పరులను పీడిస్తున్నారంటే వాడు మామూలుగా వాడేం రూపాయి ఖర్చు పెట్టాడు, వాడిచ్చే మామూలు ఉద్యోగం ఇస్తే వాడి జీతం వాడు తింటానే ఉంటాడు, ఇంకొకటి జీతం నాకే లేదని చూస్తుంటాడు. అంటే నీ జీతం నువ్వు తీసుకుంటూ ఇంకొకటి జీతం కూడా నాకే దక్కాలనేటువంటి గుణం ఉండే వాళ్ళకి ఈ విధంగా రేఖ ఉంటుంది. ఈ విధంగా ఒక రేఖ నిలువ ఉంటుంది. వాళ్ళు పరులను పీడిస్తారు, అబద్ధాలు ఆడతారు, అబద్ధాలు చెప్తారు. వాళ్ళకు నిరంతరం ఏదో ఒక చెప్తానే ఉంటారు, సాడీలు చెప్తుంటారు. సాడీలు అంటే మామూలు వ్యవస్థ కోసం చెప్తే పర్వాలేదు, నిజమైతే చెప్తే పర్వాలేదు. వాళ్ళు ఏదో ఒక అబద్ధం చెప్పి వాళ్ళకి రావాల్సిన అలజడి సృష్టించి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ వీళ్ళు పొంది, ఇతరులు పొంది, వాళ్ళ కుటుంబం, వాళ్ళ బంధువులు, వాళ్ళ ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ వాళ్ళే పొందుతుంటారు అనమాట. అబద్ధాలు చెప్పి ఇతరులకు అబద్ధాలు చెప్పడం, పై వాళ్ళకి అబద్ధాలు చెప్పడం, కింద వాళ్ళకి అబద్ధాలు చెప్పడం, పొలిటికల్కి అబద్ధాలు చెప్పడం. మనం పోయి చెప్పలేము కదా. ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం పనిచేసేవాడు రోజు పోయి అబద్ధాలు చెప్పలేడు కదా. ఏమైనా నాకు అన్యాయం జరిగింది చెప్పగలడు, కానీ అబద్ధాలు చెప్పేసి వాడికి అన్యాయం చేయించలేము కదా. ఒక పక్క వాళ్ళతో లింకులు పెట్టుకుంటారు, ఇంకొక పక్క వాళ్ళ మనుషులు అడ్డదారులు పర్మనెంట్ చేసుకుంటారు, ఉద్యోగాలకు ప్రమోషన్లు ఇచ్చుకుంటారు, అన్నీ చేసుకుంటుంటారు. అలాంటి వాళ్ళు ఒకే విధంగా రేఖ ఉంటుంది. కాబట్టి నేను చెప్పే ప్రతి రేఖ క్షుణ్ణంగా 1-2 సార్లు చూడండి. నా వీడియోల కోసం కాదు, మీ భవిష్యత్తు కోసమే చూడండి. కాబట్టి అబద్ధాలు పలుకుట వాళ్ళకి ఇట్లా నిలువు రేఖ ఉంటుంది. అదేవిధంగా ఏ కనుపు మీదైనా
నిలువు రేఖ ఉండి ఆ కనుపు చివర సాగి ఉన్న బుద్ధి కుశలతో తన పనులు సాధించుకునే సమర్థుడవును. ఏ కనుపు మీదైనా నిలువు రేఖ ఉండి ఆ కనుపు చివరకు, ఇప్పుడు ఇది ఒక కనుపు అనుకో, ఇది ఒకటో కనుపు అనుకుందాం. ఈ ఒకటో కనుపు మీద నిలువు రేఖ ఉండి ఈ కనుపు మళ్ళీ ఇది చివరి దాకా పోవాలి. అంటే ఈ కనుపు దగ్గర నుంచి ఈ కనుపు అమ్మిడమిడికి పోవాలి, కట్ చేయకూడదు. ఆ విధంగా ఎవరికి పోతుందో అదేవిధంగా ఈ సపోజు ఎక్కడ లేదు, ఏ కనుపు మీద అయినా ఇటు రేఖ ఉండి కొసగా పోవాలి. లేదు ఈ కనుపు మీద ఉంది, ఈ రేఖ కొసగా పోవాలి. చక్కగా పోతే ఏ కనుపు మీదైనా ఒక నిలువు రేఖ ఉండి ఆ నిలువు రేఖ కానీ కొసకపోతే ఏమవుతుంది? బుద్ధి కుశలత అంటే బుద్ధి కుశలత ఉంటుంది, తన పనులు తాను సాధించుకునేటువంటి సామర్థ్యం ఉంటుంది, సమర్థుడుగా ఉంటాడు. కాబట్టి బుద్ధి కుశలత ఎవరికైతే ఉంటుందో వారు ఈ రేఖ ఏ కనుపు మీద అయినా బయలుదేరి కొస వరకు పోతే వారి బుద్ధి కుశలత ఉంటుంది. ఏ కనుపు మీద నుంచైనా ఒక్క రేఖ. కాబట్టి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.